అద్భుతమైన రుచితో ఉండే అరటికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దాని గురించి ఇంకా బాణాలు పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని అది వేగిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి చిలుకలు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామండి. నేను ఒక అరటికాయ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదంతా మంచిగా నూనెలో వేగుతూ ఉండగా దీంట్లో మనము టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఆయిల్లో ఫ్రై అవనిస్తాము. ఒక అరటికాయ ఉందంటే ఇద్దరు ముగ్గురికి సరిపడా రుచికరమైన కూర తయారైపోతుంది. మనము అరటికాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటామండి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత అవి యాడ్ చేసేసుకుంటాము. ఈ లోపు చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము. అది మంచిగా నాని ఉంటుంది. దాని నుంచి మనం పులుసు తీసుకోవడానికి మనకి చక్కగా అనుకూలంగా ఉంటుంది అనమాట. నానితే ఇంక ఇదంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిచ్చి 1.5 టీ స్పూన్ మనం ఇక్కడ కారం యాడ్ చేసేస్తాము. కారం పులుపు అనేది మీరు తినే దాన్ని బట్టి మీ టేస్ట్ ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇంక ఇదంతా మంచిగా ఆయిల్లో అలా ఫ్రై అవనిచ్చి దీంట్లో మనము